వినండి. బ్యాగ్ తో ఎక్కడికి వెళ్తున్నారు పిన్ని? అది అమ్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఎన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నారు. వెళ్ళండి వెళ్ళండి. బో ఏంది మేం పోతా ఉండామని సంబరపడతా ఉండావా? మేమెందుకు ఇంట్లో నుంచి పోతాము? పోవలసిన వాళ్ళు పోకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళు దండిగానే ఉండారు. మరి ఆ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? సిరి పెళ్లికి కొన్ని వస్తువులు కావాలని అత్తయ్య ఫోన్ చేసి చెప్తే నేను నిషి తీసుకొచ్చాం. ఇప్పుడు అవి ఇవ్వడానికి వెళ్తున్నాం. సరే వదినా, అమ్మ త్వరగా రమ్మని కాల్ చేసింది. వెళ్ళొచ్చాక మాట్లాడదాం. పదండి. నిషి ఊర్లో లేని పిన్ని నీకెలా ఫోన్ చేసింది నిషి? అంటే అది నాకు నిన్ననే ఫోన్ చేసింది. అందుకే ఇప్పుడు వెళ్తున్నాను. సరే, మేము వెళ్ళొస్తాం. ఆగండి ఆగండి ఆగండి. తాళాలేసిన ఇంటికి వెళ్ళి మీరేం చేస్తారు? ఎవరికి వస్తువులు ఇస్తారు? మీ ఇంట్లో ఎవరు లేరంటే ఇంకా ఆలోచిస్తున్నారేంటి? వాళ్ళు వచ్చాక వెళ్దురు గాని. వదిన కూడా చెప్పారు కదా నిషి, ఇంక లోపలికి వెళ్ళండి. ఇది మా డబ్బు. కొత్త ఫ్యాక్టరీ కొనడం కోసం ఫ్రెండ్స్ దగ్గర అప్పటికి తీసుకున్న డబ్బు. కావాలంటే డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాను, మీరే మాట్లాడండి. బో మన ఇంట్లో మన బిడ్డకు అవమానం జరుగుతా ఉంటే గుట్లప్పకించి చూస్తా ఉండవింది. నోరు తెరిచి ఏదోటి మాట్లాడో. ఇందాక నోరు తెరిచి అడిగినప్పుడు మీరు నిజం చెప్పుంటే నేనిప్పుడు నోరు మూసుకొని నిలబడాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పుడు మీరు నిజం చెప్పలేదు. ఇప్పుడు నాకు నోరు తెరిచి మాట్లాడే హక్కు లేదు. అక్క, నీకు అబద్ధం చెప్పాలని మాకు ఆశ లేదు. కానీ నిజం చెప్తే నువ్వు మమ్మల్ని ఆ ఫ్యాక్టరీ కొననివ్వవు. అందుకే అబద్ధం చెప్పి తీసుకెళ్తున్నావు. రిజిస్ట్రేషన్ అయ్యాక నీకు చెప్దాం అనుకున్నావు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజవదనా. మా మాటని నమ్ముతారు, బయటి వాళ్ళ నిందని నమ్ముతారు, మీ ఇష్టం. మాకు టైం అవుతుంది అక్క, మేము వెళ్ళాలి. నిషి, బ్యాగ్ తీసుకో. ఆగు నిషి. ఇప్పటికీ మించిపోలేదు. నిజం ఒప్పేసుకో. ఇంట్లో నిన్నెవరూ ఏమనకుండా నేను చూసుకుంటాను. ఏయ్, నేను ఆ నగలు తీశాను అనటానికి కానీ అమ్మాను అనటానికి కానీ నీ దగ్గర ఆధారాలున్నాయా? లేవు కదా, మరి ఎందుకు అడ్డుపడుతున్నావు? యువరాజ్, వెళ్దాం పద. పదండి.
ఈ సేట్ ఈడికొచ్చాడేంది? జరిగిందేంటో చెప్పండి సేటు. నిన్న ఈ బ్యాగ్ లో ఉన్న నగలు తీసుకొని యువరాజ్ బాయ్ మేడం నా దగ్గరికి వచ్చారు. అర్జెంటుగా 3 కోట్లు కావాలని చెప్పారు. నేను నగలు తీసుకొని డబ్బులు ఇచ్చాను. మరి వీళ్ళని ఏం చెయ్యాలి జగదాత్రి? ఇలానే వదిలేస్తే రేపు ఇంతకంటే పెద్ద తప్పు చేస్తారు. వదిలేకండి వదినా. తప్పు చేస్తే దానికి పడే శిక్ష చాలా కఠినంగా ఉంటుందని వీళ్ళకి అర్థమవ్వాలి. ఆ భయమే వీళ్ళకి మరొకసారి తప్పు చేయకుండా ఆపుతుంది. నువ్వేమంటున్నావు మాకు అర్థం కావట్లేదమ్మా. ఏ ఫ్యాక్టరీ కోసమైతే వీళ్ళు నగలు దొంగతనం చేసి ఆ నింద కాచి మీద వేశారు, ఆ ఫ్యాక్టరీలో 50% కాచి వాళ్ళకి ఇమ్మని చెప్పారు.